శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చాను. కథ పేరేంటంటే 'తెలివైన కోడలు'. ఈ కథా రచయిత్రి శ్రీమతి భారతీ రామచంద్రుని గారు. ఈ కథ ఈనాడు ఆదివారం అనుమంత సంచికలో ప్రచురితమైంది. కథలోకి ప్రయాణం చేద్దాం. కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా. ఎలా పెంచుతారు ఏమో. అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తుంటారు ఈ కాలం పిల్లలు. ఏం నేర్చుకుని వస్తారో. మూతి 3 వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ. ఎవరని అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు? అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ. శృతిని గురించిలేరా, ఏదో గుర్తుకు వచ్చి అనుకుంటున్నాను. సరేలే, ఎవరి గురించైతే నాకెందుకు గాని నా కాఫీ నాకిచ్చేయి నాటకీయంగా అంటూ తన రూంలోకి వెళ్ళాడు. మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళలో నీళ్లు ఉబ్బుగుతున్నాయి. సుధీర్ని చూసి ముఖం పక్కకు త్రిప్పుకుంది కన్నీళ్లతో కనిపించకుండా. సుధీర్ ఫ్రెష్ అయ్యి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు. చుబుకం పట్టుకుని బతిమలాడుతూ, మా అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి, ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పు ఉండి కాదు అనడం ఆమె మేనియా, అంతే. అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను. తలూపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెప్తుంది. చొచ్చుకుపోయి గలగలా మాట్లాడటం చేతకాదు. అన్ని పనులు వచ్చు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ స్వాతి బంగారు తల్లి, స్వాతి ముత్యమే అంటారు. మితభాషి. తనకు నచ్చితే స్మితభాషి కూడా. పెళ్ళే 4 నెలలు అవుతోంది. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధమని పెళ్లి చేశారు సుధీర్కిచ్చి. సుధీర్కి ఒక తమ్ముడు, చెల్లి. ఉద్యోగం ఇష్టం ఉంటేనే చెయ్యి, లేకపోతే బలవంతం లేదు అన్నారు. అత్తారింటికి వచ్చిన 2 నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక పెట్టి సూటీపోటీ మాటలు అంటుంది. తనను పరోక్షంగా అంటుంది. కూతురు శృతినైతే డైరెక్ట్గానే వాయిస్తుంటుంది. ఆ పిల్ల లెక్క చేయదు. ఎక్కడవక్కడ వదిలేసిపోతుంటుంది. స్వాతి ఇల్లంతా నీట్గా సర్దిపెడుతుంటుంది. శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది కానీ స్వాతిని ఏదైనా అంటే అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు. ముగ్గురు దగ్గర దగ్గర ఒకే వయసు వాళ్ళవడంతో కబుర్లు చెప్పుకోవడం, ఏవైనా గేమ్స్ ఆడుకోవడం చేస్తుంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నా చెల్లెళ్ల కబుర్లు ఎంజాయ్ చేస్తుంటుంది. మహాలక్ష్మమ్మకు ఇది సుతరాము ఇష్టముండదు. కోడలు రిజర్వుడ్గా ఉంటుందని, పొగరని ఆమె భావన. స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతుంటుంది. ఆవిడలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతోంది. బాధతో, కోపంతో ఉక్కిరిబుక్కిరి అవుతోంది. ఆ మాట్లాడే ఒక మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతోంది. స్వాతికి అత్తగారు పెట్టిన నస విసుకొస్తోంది. ఉద్యోగం వెతుకుని బయటికెళ్తే ఈ గొడవ వదులుతుంది అని జాబ్స్కి అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు సుధీర్ తోడురాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది స్వాతి. తీరా లోపలికెళ్ళిన సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అటు నుండి అటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇక ఆ రోజు ఇంటిల్లిపాదికి ఆనందం అవధలు దాటింది. శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది. మహాలక్ష్మమ్మ కోడల్ని కాలు కదపనీయకుండా టైంకు భోజనం, ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించడం చేస్తోంది. అంతటితో ఊరుకుంటుందా? అన్నీ తను చెప్పినట్లే చెయ్యాలి, తను పెట్టినట్లే తినాలి, కూర్చోకూడదు, నిలబడకూడదు. సహి చెప్పపోయినా తిని తీరాలి, తినకపోతే బిడ్డ ఇలా ఎదుగుతుంది అంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయింది స్వాతికి. సురేష్, శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది. ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి. మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 3 నెలల్లో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది. 7వ నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు. స్వాతికి బాబు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటికి వెళ్లి బారసాలు చేసుకుని వచ్చారు. బాబునెత్తుకుని సారితో వచ్చింది స్వాతి 3వ నెల వెళ్లేలోపు. సురేష్కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు. చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ. కింద చూపు లేదు, హైఫైగా ఉన్నారు. వాళ్లే నాగరికత తెలిసిన వారన్నట్లు పెద్ద బిల్డప్. ఊర్లోనే కాబట్టి పెళ్లైన వారం లోపల ఒకరోజు వియ్యాలవారిని భోజనానికి ఆహ్వానించారు. అన్నీ తెప్పించిన బాపతే. వడ్డళ్లకు స్పూన్లు, గిన్నె స్పూను పట్టుకుని వెయ్యనా అంటారు. స్పూన్తో ఎంత కూర పడుతుంది? అందరూ మొహమాటానికి పోయి అర్ధాకిలతో తిరిగొచ్చారు. ఇంటికొచ్చి శృతి, సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవడం. ఆకలి తీరక ఉప్మా చేయించుకొని తిన్నారు. మహాలక్ష్మమ్మకు ముఖం చిన్నబోయింది. సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంత నయం, వీళ్ళ మాటలు వెళ్ళలేదు అనుకుంది.
కొత్త కోడలు వచ్చింది. వాళ్ళ వదిన, అన్న, అక్కలు తీసుకొచ్చి దింపారు. అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికెత్తి పట్టారు. ఆమె వంటను తెగ మెచ్చుకుంటూ సుష్టుగా భోజనాలు చేశారు. ఆమెకు వాళ్ళ ఫ్యాషన్లు, గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది. వాళ్ళతో ఎంత ఇష్టంగా మాట్లాడతారు. అది మా వాళ్ళతో అంటీ ముట్టనట్టు ఉంటారు అనుకుంది స్వాతి. మర్నాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది. సైలెంట్గా పనిచేసుకుంటూ పోతోంది. కొత్త కోడలు రూప మెల్లగా 8ంటికి లేచి తన రూములోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటకొచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా. అబ్బా, ఎంత బాగుందండి అత్తయ్య గారు కాఫీ, ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బి తబ్బిబవుతూ. ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెప్తూ కూర్చుంది. ఊర్లోనే పుట్టిల్లు కావడంతో అటు ఇటు తిరుగుతుంటుంది చిన్న కోడలు. వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్లను, అన్న పిల్లలను తీసుకొస్తుంది. అత్తయ్య గారు, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా, మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారు. హోటల్ స్టైల్లో చేశారట రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవడమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కించేస్తుంది రూప. అయ్యో, దానికేం భాగ్యం, సండే రమ్మను, మళ్ళీ చేసి పడతాను. మీరు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి ఏ పనైనా, మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు. రూప మాటలకు విస్తుపోతుంది స్వాతి. అత్తగారితో ఇలా కూడా మాట్లాడవచ్చా అనుకుంది. అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది చిన్న కోడలు. ఏ పని చేయకపోయినా కూర్చుని చేయించుకు తిన్నా అవేమీ మహాలక్ష్మమ్మకి ఎక్కడం లేదు. రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలా కోడల తరపు వారికి చేస్తున్నాను అనే చిరాకు ఉండడం లేదు. అదే స్వాతి అమ్మా నాన్న వస్తే వియ్యపురాలు టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకి నేనాలు చెప్పేది. రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వడం లేదు. ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అత్తయ్య గారు అంటూ ఆప్యాయత ఉట్టిపడేలా పిలుస్తుంటుంది అస్తమానం. రూప ఉద్యోగం చేస్తోంది, ఇంటి నుండి పనిచేస్తోంది. బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైం అంతా సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చుంటుంది. స్వాతి కొడుకుని బాగా ముద్దు చేస్తుంది రూప. వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటుంది. స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవడానికి. శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది. ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది. సుధీర్తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది. బావగారు అంటూ కబుర్లు చెప్తుంది. మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది. కామ్గా ఉంటుందని, తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్దగా పట్టించుకోదని స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కలా ప్రేమ చూపిస్తుంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటూ ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చింది. కొత్త కోడలు వచ్చిందని, మనవడు పుట్టాడని, పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని కోడళ్లను పుట్టింట్లకు పంపించనని కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ. మంచి పని చేశారు అత్తయ్య గారు, ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాం, ఈ పండగకి ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. షాపింగ్కి ఎప్పుడు వెళ్దామండి అందు ఉత్సాహంగా రూప. ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబు, ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది. అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్రావు గారు. మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి, శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తను అడిగి 10,000 తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ. మీరు రావాల్సిందే, మీకు చీర కొనాలిగా, పైగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది, మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కదిలింది. ఆడవాళ్ళంతా షాపింగ్కి బయలుదేరారు. పండగ 3 రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతుంది మహాలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశం రావడం లేదు. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది. అత్తయ్య గారు, వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి, వెళ్దామా అడిగింది రూప. నాకంతగా అర్థం కాదులేమ్మా, హిందీ అన్న అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ. నేను పక్కనే ఉంటానుగా, చెప్తుంటాలేండి. లేదులే, మీరు వెళ్ళి రండి. బావగారు, అందరం వెళ్దామండి, అక్క మీరు శృతి కూడా. ఓకే అన్నాడు సుధీర్. వీడు చూడనివ్వడు రూప, నేను రానులే అంది స్వాతి. అత్తయ్య గారు ఎలాగూ రానంటున్నారు కదా, బాబు తన దగ్గర ఉంటాడులే, ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా. స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని. రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ. సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు. అత్తయ్య గారు, మీకు మామయ్య గారికి టిఫినే కదా, ఆర్డర్ పెడతానండి, మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి, మేం మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప. సురేష్కు విచిత్రంగా ఉంది. ఇన్నాళ్లు వదినని చూశాడు, ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పడతనానికి. చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచికమాడింది శృతి. హ్యాట్సాప్ రూప, నిజంగా నీ సమయస్ఫూర్తి, తెలివి, చక్కటి మాట తీరు అందరికీ రావు. ఎప్పటికెలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేశావు. తోడుకోడల వైపు అభినందనగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి.
విన్నారుగా ఈ భారతీ రామచంద్రుని గారి 'తెలివైన కోడలు' అనే చక్కటి కథను. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.